హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి రెసిస్టివిటీ అండి. మనం లాస్ట్ క్లాస్లో రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే రెసిస్టర్ అనే దాని గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ క్లాస్లో మనం రెసిస్టివిటీ గురించి తెలుసుకుందాం. చూడండి, రెసిస్టివిటీ అసలు ఏంటి? రెసిస్టివిటీ చూడండి. రెసిస్టివిటీ ఈజ్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఆఫ్ యూనిట్ లెంత్ అండ్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. రెసిస్టివిటీని మనం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని కూడా అనొచ్చండి. అయితే ఈ రెసిస్టివిటీని మనం రో అనే సింబల్తో ఇంటిమేట్ చేస్తామండి. రో అనే సింబల్తో ఇంటిమేట్ చేస్తాం. చూడండి క్లియర్గా, రెసిస్టివిటీని రో అనే సింబల్తో ఇంటిమేట్ చేస్తాం. ఇక్కడ రో అనే సింబల్ ఇక్కడ మనకు కనపడుతుంది చూడండి. స్మాల్ పీ లెక్క ఉంటుంది, కానీ అది స్మాల్ పీ కదండి, ఇట్లా రో లెక్క ఉంటుంది. అయితే ఈ రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ వచ్చేసి ఎస్ఐ యూనిట్స్, హోమ్ మీటర్స్ అండి. అలాగే ఈ రెసిస్టివిటీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్పుకుందాం. చూడండి, రెసిస్టివిటీ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ లెంత్ ఆర్ థిక్నెస్. దేని లెంత్ థిక్నెస్ మీద డిపెండ్ అయ్యి ఉన్నదండి? కండక్టర్ యొక్క లెంత్ అలాగే థిక్నెస్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. కండక్టర్ యొక్క లెంత్ అలాగే థిక్నెస్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. మరి రెసిస్టివిటీ దేని మీద డిపెండ్ అయ్యింది అంటే సార్ చూడండి, నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. ఆ సబ్స్టెన్స్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయ్యి ఉండిద్దండి. నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే ఏంటి సార్ అంటే అది కండక్టరా లేదా ఇన్సులేటరా అనే బేస్ మీద డిపెండ్ అయ్యి ఉండిద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టివిటీ వ్యారీస్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అది కండక్టరా, సెమీ కండక్టరా, ఇన్సులేటరా ఇట్లాంటి వాటి మీద, లేదా ఆ మెటీరియల్ అంటే అది ఎల్లోయా ఇట్లాంటి ఏవైతే కండక్టింగ్ మెటీరియల్స్ ఉంటాయో అట్లాంటి వాటి మీద డిపెండ్ అయ్యి ఉండిద్ది. అయితే చూడండి, నెక్స్ట్ పాయింట్, రెసిస్టివిటీ వ్యారీస్ ఓన్లీ ఇఫ్ టెంపరేచర్ ఆఫ్ కండక్టర్ చేంజెస్. చూడండి, ఏదైనా ఒక కండక్టర్ ఉంటే దాని యొక్క టెంపరేచర్ కనుక చేంజ్ అయిందంటే రెసిస్టివిటీ కూడా చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉంది. అయితే నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇన్సులేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులేటర్స్ ఉన్నాయి, గ్లాసు, రబ్బరు, ఎబోనెట్, అలాగే ఇట్లాంటి కొన్ని వస్తువులు ఉన్నాయండి. వాటికి రెసిస్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి కండక్టర్స్ ఉన్నాయి కదండి, లైక్ కండక్టర్స్ ఉన్నాయి. మరి వాటి యొక్క రెసిస్టివిటీ ఎలా ఉండిందంటే వాటి యొక్క రెసిస్టివిటీ అనేది ఇన్సులేటర్స్తో పోలిస్తే చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందండి. అదే మనకి ఇక్కడ చూపిస్తున్నాం, కండక్టర్స్ హ్యావ్ లోయర్ రెసిస్టివిటీ. అయితే నెక్స్ట్ పాయింట్ చూడండి, అలాయ్స్ ఆర్ యూజ్డ్ టు మేక్ హీటింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ డివైజెస్ సచ్ యాజ్ ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ అండ్ హీటర్. చూడండి, ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ కానీ హీటర్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీటరే తీసుకున్నాము. హీటర్ ఏం చేసిద్దండి? ఎలక్ట్రికల్ ఎనర్జీని మనకి హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేసిద్ది. మరి ఎలక్ట్రికల్ ఎనర్జీ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే హయ్యర్ టెంపరేచర్స్కి దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ కాలిపోయే అవకాశం అనేది ఉంది. కానీ అలాంటి హయ్యర్ టెంపరేచర్స్ని తట్టుకొని ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్ ఎనర్జీగా ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి కొన్ని మెటల్స్ అనేవి చాలా అవసరం అండి. అలాంటి మెటల్స్లో మనకి అలాయ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ అలాయ్స్ ఏం చేస్తాయి అంటే ఈ హీటింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రికల్ ఐరన్ బాక్స్ కానీ హీటర్స్ కానీ ఇట్లాంటి ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. బట్ మీడియంగా ఉన్న ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అలాయ్స్ అవి బర్న్ అవ్వు ఆ హైయర్ టెంపరేచర్స్ వల్ల. సో ఇదండి. అయితే నెక్స్ట్ పాయింట్ చూడండి, దే డు నాట్ ఆక్సైడ్ ఈజీలీ. అదే మనం ఇక్కడ చెప్తున్నాం, దే డు నాట్ ఆక్సైడ్ ఈజీలీ. మరి నెక్స్ట్ పాయింట్ చూడండి, హై రెసిస్టివిటీ ఆఫ్ అలాయ్స్ allows dissipation of electrical energy in the form of heat energy. అదేనండి ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది. డిసిపేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయండి ఈ అలాయ్స్ అనేవి. అయితే వాటికి హై రెసిస్టివిటీ అనేది ఉంటుందండి ఆ అలాయ్స్కి. సో చూడండి, నెక్స్ట్ మంది ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ డిపెండ్స్ అనే దాని గురించి చూడండి. అయితే ఒక కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది దాని యొక్క లెంత్ మీద డిపెండ్ అయ్యి ఉండిద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ కండక్టర్ యొక్క లెంత్ కనుక ఇంక్రీజ్ అయిందంటే దాని యొక్క రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అదే మనకి ఇక్కడ చెప్తున్నాడు, రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అని. ఇక్కడ యాక్చువల్గా చూడండి, లెంత్ రెసిస్టెన్స్ యాక్చువల్గా 1:1 ఫామ్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ అనేది 2 times ఇంక్రీజ్ అయితే కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది కూడా మనకి 2 times అనేది ఇంక్రీజ్ అయ్యిద్దండి. అదే
చూడండి ఇక్కడ మిస్టేక్ పడింది. లెంత్ అనేది 2 టైమ్స్ ఇంక్రీజ్ అయితే దానికి రెసిస్టెన్స్ కూడా డబుల్ అయిద్దండి. అదే ఆ కండక్టర్ యొక్క లెంత్ అనేది హాఫ్ అయితే దాని యొక్క రెసిస్టెన్స్ కూడా హాఫ్ అయిద్దండి. ఇదే మనకి రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్. దాని గురించి అయితే సెకండ్ కాన్సెప్ట్ చూడండి, అదే ఈ ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ డిపెండ్స్ అనే దాంట్లో సెకండ్ పాయింట్ అండి. అది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కండక్టర్ కూడా దీంట్లో ఎఫెక్ట్ అయ్యిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కండక్టర్ యొక్క ఏరియా అనేది 2 టైమ్స్ పెరిగితే దాని రెసిస్టెన్స్ అనేది హాఫ్ అయిపోయిందండి. అలా కాకుండా దాని ఏరియా అనేది హాఫ్ అయిపోతే కండక్టర్ యొక్క ఏరియా అనేది దాని యొక్క రెసిస్టెన్స్ అనేది డబుల్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో మూడో పాయింట్ వచ్చేసి నేచర్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ఏ కండక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్సులేటర్స్ ఉన్నాయి, వాటికి రెసిస్టెన్స్ అనేది హెవీగా ఉంటుంది. కండక్టర్స్ ఉన్నాయి, వాటి యొక్క రెసిస్టెన్స్ అనేది లోగా ఉంటుంది. ఎందుకంటే కండక్టర్స్ యొక్క రెసిస్టెన్స్ అనేది లోగా ఉంటేనే వాటి నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ఈజీగా ఫ్లో అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇన్సులేటర్స్ యొక్క రెసిస్టెన్స్ అనేది హెవీగా ఉండడం వల్ల వాటిలో నుంచి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో ఆ కండక్టర్ యొక్క నేచర్ని మనం ఇన్సులేటర్స్ అలాగే కండక్టర్స్ ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అయితే ఇంకో ఫోర్త్ పాయింట్ చూడండి, ఎఫెక్ట్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ రెసిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ చేంజెస్ వల్ల ఆ కండక్టర్లో రెసిస్టెన్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అనేది మనం చూడండి. రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఇంక్రీజెస్ లీనియర్లీ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఏదైనా ఒక కండక్టర్ ఉంటే దాని యొక్క టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయితే దాని యొక్క రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందండి. అలాగే సెకండ్ పాయింట్ చూడండి, సెమీ కండక్టర్స్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సెమీ కండక్టర్స్ యొక్క రెసిస్టెన్స్ అనేది తగ్గిద్ది టెంపరేచర్ కనుక పెరిగితే. అలాగే మూడో పాయింట్ చూడండి, రెసిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ డిక్రీజ్డ్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీస్ ఉందండి, బ్యాటరీలో మనకి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, అయితే వాటి యొక్క రెసిస్టెన్స్ అనేది ఎప్పుడు తగ్గిద్ది అంటే టెంపరేచర్ కనుక పెరిగితే. అలాగే నాలుగో పాయింట్ చూడండి, రెసిస్టెన్స్ ఆఫ్ అలాయ్స్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. అలాయ్స్ అంటే చెప్పాను కదండి, మనకి ఈ అలాయ్స్ యొక్క టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయితే వాటి యొక్క రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్దండి. సో ఈరోజు మన కాన్సెప్ట్స్ వచ్చేసి రెసిస్టివిటీ అలాగే ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ డిపెండ్స్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.